హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటర్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా బెల్లంతో కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలని చూపించిపోతున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని నేను ఈ విధంగా కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. నేను చేసేది వచ్చేసి క్వాంటిటీ 1 కప్పే చేస్తున్నా, కానీ నేను ఎక్కువగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నా. ఎందుకంటే నేను కొద్దిగా స్టోర్ చేసుకుంటా అండి కర్రీస్లో అయితే వేసుకోవడానికి. ఈ విధంగా కొబ్బరి ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటే కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. లైట్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కప్పు కొబ్బరికి మాత్రమే చేస్తున్నా ఈ లడ్డూలు. కప్పు కొబ్బరికి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఈ విధంగా ప్యాన్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలండి. కరిగించుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు షుగర్ అయితే వేసుకుంటున్నాను అండి. వేసుకుని బెల్లం కరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు కరిగితే సరిపోతుందండి బెల్లం. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్ అయితే నేను ఈ విధంగా కొబ్బరి అయితే వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకుంటున్నాను అండి. ఈ కొబ్బరి మనకి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. ఈ విధంగా అది మనకు కొంచెం మనం తిప్పేగలితే కొంచెం గట్టిపడుతుందండి. అప్పటి వరకు తిప్పుకోవాలి. ఈ విధంగా గట్టిగా అంటుకుని ఉండలు వచ్చేంత వరకు అయితే తిప్పుకుని దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా చుట్టూరు స్ప్రెడ్ చేసి ఈ విధంగా వదిలేసి తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకునే విధంగా లడ్డూలా చేసుకోవాలండి. మనం చుట్టూరు స్ప్రెడ్ చేసి వదిలేయడం వల్ల గట్టిపడుతుందండి. అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లడ్డూలు బాగా వస్తాయండి. అంతే అండి, టేస్టీగా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.